ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై బీజేపీ క్లారిటీకి వచ్చింది. 10 అసెంబ్లీ స్థానాలను 5 ఎంపీ సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పెద్దలతో ఢిల్లీలో పురంధేశ్వరి చర్చలు జరుపుతున్నారు. పురంధేశ్వరి, సుజనా చౌదరి, ఆదినారాయణ, సోము వీర్రాజు, కామినేని, రఘురామకృష్ణరాజు, విష్ణుకుమార్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో పొత్తులపై ఏ సీట్లలో క్లారిటీ వస్తోంది, ఎక్కడెక్కడ సర్దుబాటు జరుగుతోందనే వివరాలు నేను మీకు అందించబోతున్నాను. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాల కోసం పట్టుబడుతున్నారు. పార్టీ పెద్దలతో ఢిల్లీలో పురంధేశ్వరి చర్చలు జరుపుతున్నారు. బీజేపీ అడుగుతున్న నియోజకవర్గాలు ఇవే. అసెంబ్లీ సీట్లను చూస్తే విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు కోసం పొద్దుటూరు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఆళ్లగడ్డ భూమా కిషోర్ రెడ్డి, ధర్మవరం వరదాపురం సూరి, రాజమండ్రి నుంచి సోము వీర్రాజు, పి గన్నవరం అయాజీ వేమ, కదిరి విష్ణువర్ధన్ రెడ్డి, కైకలూరు కామినేని శ్రీనివాస్, నెల్లూరు జిల్లాలో, ఒంగోలు జిల్లాల్లో ఒక్కో సీట్ను అడుగుతున్నారు. అలాగే పార్లమెంట్ సీట్లకు వచ్చినట్లయితే తిరుపతి నుంచి రత్నప్రభ, విశాఖ నుంచి సుజనా చౌదరి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు, రాజంపేట లేదా హిందూపురం నుంచి సత్యకుమార్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి వీళ్ళు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతోంది. ఢిల్లీలో పురంధేశ్వరి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ మనకి అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, 10 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ స్థానాల కోసం బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది ఢిల్లీలో ఈ సమావేశంలో? ఎస్ రోహిత్, ఓవరాల్గా చూసుకుంటే యాక్చువల్గా అయితే ఈరోజు ఢిల్లీలో 3 రోజుల పాటు జరుగుతున్న ఏదైతే అధ్యక్షులు తర్వాత కోర్ కమిటీ మీటింగ్స్ వీటన్నిటికీ హాజరు కావడానికి ఏపీ నుంచి పురంధేశ్వరితో పాటు సుజనా చౌదరి ఇతర నేతలందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఈ మీటింగ్లో ఈ 3 రోజులు జరిగే మీటింగ్లో కేవలం పార్టీకి సంబంధించిన వ్యవహారాలే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొత్తులో ఎటువంటి చర్చలు జరగబోతున్నాయనే అంశం మీద కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అది దానికి ప్రత్యేకంగా ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో ఆంధ్రప్రదేశ్ నేతలు కలుస్తారు ఈ సాయంత్రం కానీ రేపు కానీ. అయితే ఈ లోపల కొన్ని క్లారిటీకి తీసుకోవాలి. అంటే ఇప్పటికే అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత అమిత్ షా ఒక్కొక్క నియోజకవర్గం అంటే ఒక్కొక్క పార్లమెంట్లో తమకు ఒక సీటు ఖచ్చితంగా ఇవ్వాలి అని కోరినట్టుగా ఒక చర్చ అయితే జరిగింది. కానీ ఒక అంచనాకైతే ఇప్పుడు టీడీపీ బీజేపీ ఏపీలో ఉన్న నేతలు ఒక అంచనాకి వచ్చినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికి దాదాపుగా 10 సీట్లకు సంబంధించి ఒక క్లారిటీలోకి అయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే అసెంబ్లీ నుంచి ఇక 5 పార్లమెంటు స్థానాలు కూడా బీజేపీకి గట్టిగా అడుగుతుంది. అయితే బీజేపీ వ్యవహారంలో అసెంబ్లీ కంటే కూడా పార్లమెంటు సీటు వ్యవహారంలోనే ఎంపీ సీట్ల వ్యవహారంలో కొంచెం గట్టిగా పట్టుబడుతున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. మనం కానీ ఇప్పుడు వరకు కొంత అంచనా చెప్తున్నట్టుగా మనకు అంతున్న సమాచారం ప్రకారం అయితే నియోజకవర్గాల విషయంలో ఒకటి విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు గతంలో కూడా ఆయన బీజేపీ నుంచి గెలుపొందిన పరిస్థితి మనం చూసాం. పొద్దుటూరు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి పొత్తులో భాగంగా ఆ సీటు పొద్దుటూరు అడుగుతున్నారు. ఆళ్లగడ్డలో భూమా కిషోర్ రెడ్డి అడుగుతున్న పరిస్థితి ఉంది. భూమా కిషోర్ రెడ్డి ఫ్యామిలీ తరఫు నుంచి అతను వాళ్ళ ఫ్యామిలీలో విభేదాలు వచ్చిన తర్వాత కిషోర్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారు. అక్కడ ఆళ్లగడ్డకు సంబంధించి పూర్తి వ్యవహారాలు ఆయన ఎక్కువగా అక్కడ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలా యాక్టివ్గా కనిపిస్తున్న వ్యక్తిగా బీజేపీకి కొంత సోర్స్ కూడా వచ్చిన నేపథ్యంలో అతని పేరు ప్రస్తావనకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ధర్మవరం నుంచి వరదాపురం సూరి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలుపొందారు. 2019లో టీడీపీ ఓడిపోగానే ఆయన నేరుగా బీజేపీకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక రాజమండ్రి నుంచి చూసుకుంటే సోము వీర్రాజు అడుగుతున్న పరిస్థితి ఉంది. పి గన్నవరం నుంచి అజయ్ వేలమాలాజీ మాజీ అడుగుతున్నారు. కదిరి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్. అంటే దీంట్లో కామినేని శ్రీనివాస్ కూడా గత 2014 ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీ పొత్తులో భాగంగానే ఆయనకి సీట్ ఇచ్చారు. చివరికి ఆయన మంత్రి కూడా అయిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే సోము వీర్రాజుకు సంబంధించి మొన్నటిదాకా ఎమ్మెల్సీగా ఉన్న పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఈ 10 నియోజకవర్గాలతో పాటు
ఒంగోలు నెల్లూరు నుంచి కూడా రెండు జిల్లాల్లో ఖచ్చితంగా ఒక్కొక్క సీటు కావాలని పట్టుబడుతున్నట్టుగా సమాచారం. అంతే దీంట్లో ఓవరాల్గా 12-15 సీట్ల వరకు బీజేపీ బలంగానే అసెంబ్లీ నియోజకవర్గాల మీద పట్టు అయితే చేస్తోంది. ఎంపీల నుంచి కానీ చూసుకుంటే తిరుపతి నుంచి బాజీ ఐఏఎస్ రత్నప్రభ, విశాఖ నుంచి సుజనా చౌదరి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు, రాజంపేట లేదా హిందూపురం నుంచి సత్యకుమార్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి. సో ఈ ఎంపీ సీట్లు మాకు కావాలని కూడా ఒక ప్రస్తావనకి తీసుకొని వస్తున్నారు. బహుశా ఢిల్లీ పెద్దలు కానీ దీనికి కానీ ఓకే కానీ అనుకుంటే పొత్తుకి ఖరారు అయిపోయినట్టే. అంటే ఇప్పటికే జనసేన టీడీపీ ఒక పొత్తులో ఉంది. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వ్యవహారమే ఇంకా కొలిక్కి రాలేదు. అయితే బీజేపీ చాలా క్లియర్గా ఒక మాట చెప్తోంది, మాకు ప్రతి పార్లమెంటులో ఒక సీటు కావాలి అనేది. అప్పుడే ఆ లెక్కన చూసుకుంటే 25 సీట్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో 25 పార్లమెంట్లో 25 అసెంబ్లీ నియోజకవర్గాలు కోరుతున్నప్పుడు పొత్తులో భాగంగా జనసేనకు కూడా అదే యాక్షన్ కలిపితే దాదాపుగా టీడీపీ 50 సీట్లను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో అది వర్కౌట్ కాదు. కాబట్టి తెలుగుదేశంలో కూడా 35 స్థానాల వరకు ఉమ్మడికి, అంటే జనసేన బీజేపీ పొత్తుకి 35 స్థానాలు అసెంబ్లీలు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా 6 నుంచి 8 స్థానాలు ఎంపీ స్థానాలు కూడా జనసేన బీజేపీకి వదిలేటట్టుగా చంద్రబాబు సూచనపాయంగా అనుకుంటున్నారు. అదే విషయాన్ని కొంత రోహిత్ బహుశా ఈ రోజుకి క్లారిటీ చెప్పలేను, కానీ బహుశా ఈ 2-3 రోజుల్లో మీటింగ్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నేతలు ప్రత్యేకంగా ఏపీకి సంబంధించిన వ్యవహారంలో ఎప్పుడైతే ఢిల్లీ పెద్దలతో కూర్చుంటారో, ఈ నడ్డాతో కావచ్చు ఇతర నేతలతో కూర్చుంటారో అప్పుడు మాత్రమే ఇది కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది. అంటే యాక్చువల్గా చంద్రబాబు కూడా ఈ 2-3 రోజులు విజయవాడలోనే ఉండబోతున్నారు. సాయంత్రానికి రేపుడికి ఒక ప్రోగ్రాం ఉంది, బాపట్లకు వెళ్ళేసి వస్తారు. ఈరోజు ఆయన కొన్ని ఇంట్లో పర్టికులర్ గా ఈ స్థానాలను అడగడానికి కారణం ఏంటి? అంటే అక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది అని భావిస్తున్నారా? గత ఎన్నికల్లో బీజేపీకి ఈ స్థానాల్లో కొంచెం ఎక్కువ సీట్లు వచ్చిన స్థానాలను చూస్ చేసుకున్నారా? పర్టికులర్గా ఈ 5 పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలను అడగడానికి కారణం ఏంటి, అడగాలనుకోవటానికి? అంటే బీజేపీలో యాక్టివ్గా ఉన్న ముఖ్య నేతలు బీజేపీలో తమ నియోజకవర్గాల్లో ఎక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఎక్కడ మనం గట్టి పోటీ ఇవ్వగలం అనే ఒక చర్చ ఒకటి. రెండవది ఆ దిశగానే కొన్ని నాయకుల పేర్లు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఈ 10 మంది నేతలు పూర్తిగా కూడా తమ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలుగా పేరు వచ్చింది. తర్వాత వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు, గతంలో కూడా ఆ స్థానాల్లో వాళ్ళకి పట్టు ఉండడం ఒకటి. రెండవది పొత్తులో తెలుగుదేశం కూడా యాడ్ అవుతుంది, జనసేన కూడా యాడ్ అవుతుంది. కాబట్టి గెలుపు అనేది ఈజీ అవుతుంది. ఆ యాంగిల్లోనే ఈ 3 ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకుని ఈ స్థానాలు కోరుతున్నారు. ఇక ఎంపీకి సంబంధించి కూడా గతంలో టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా ఈ 3-4 స్థానాల్లో తిరుపతి నుంచి కావచ్చు, లేకపోతే హిందూపురం కొత్తగా అడుగుతున్నారు, సత్యకుమార్ నుంచి అడిగే పరిస్థితి అయితే కనబడుతుంది హిందూపురం నుంచి. అయితే ఇప్పుడు చూస్తున్న వీటిలో గతంలో కాకినాడ నుంచి కూడా పోటీ చేసి గెలిచిన పరిస్థితి అయితే ఉంది, విశాఖ నుంచి కూడా ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి కాకినాడ విషయంలో కొంత అటు ఇటుగా ఉన్నారు. కానీ తిరుపతి, విశాఖ, నర్సాపురం, రాజంపేట లేదు హిందూపురం, రాజమండ్రి, పురంధేశ్వరి ఈసారి రాజమండ్రి నుంచి అడగడానికి కూడా కారణాలు కొంత అక్కడ వర్కౌట్ చేసుకున్నారు. కొంత ఈ మధ్య ఎక్కువగా రాజమండ్రి మీద పురంధేశ్వరి అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్థానాలు తమకు ఖచ్చితంగా బలమైన స్థానాలుగా అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం జనసేన అండ్ బీజేపీ కూడా, జనసేన అండ్ టీడీపీ కూడా యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి సో గెలుపు ఈజీ అవుతుంది అనే ఒక చర్చకి బీజేపీ పెద్దలు వచ్చినట్టుకుంది, అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలు. సో ఇదే లిస్టుని ఆల్మోస్ట్ ఆల్ కూడా కొంత వర్కౌట్ చేసే పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ వ్యవహారంలో మాత్రమైతే ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం కూడా ఓకే అనేటట్టుంది. అంటే వాళ్ళకి 35 అసెంబ్లీ స్థానాలు ఇద్దరికి కలిపి, తర్వాత ఎంపీలకు వచ్చేసరికి ఇద్దరికి కలిపి 6 నుంచి 8 స్థానాలు. ఒకవేళ ఎంపీలు తగ్గించమని కూడా బీజేపీ ఎంపీలను తగ్గించమని కూడా అడిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే జనసేన ఆల్రెడీ ఇప్పటికే 3 పక్కాగా అనుకుంటున్నారు, 3 ఎంపీ స్థానాలు ఫైనల్ అవుతున్నాయని. అయితే ఏదేమైనా ఎంత త్వరగా ఈ పొత్తుని క్లియర్ చేయాలి, దాదాపుగా ఈ 20-22వ తారీఖు లోపల ఈ పొత్తులన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలనేది
చంద్రబాబు చాలా గట్టిగా పట్టుదలతో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఒకవైపు వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థుల్ని ప్రకటించేస్తుంది, మార్పులు చేర్పులు జరిగిపోయి చాలా స్పీడ్గా వ్యవహారాన్ని నడుపుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఆలస్యం చేస్తే ఇబ్బంది జరుగుతుంది అనే ఒక అంచనాకి కూటమి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా వచ్చినట్టుగా ఉంది. సో ఇమీడియట్గా ఈ 3 రోజుల్లో ఢిల్లీలో జరిగే సమావేశాల్లోనే ఏదో ఒక సమయం తీసుకుని ఏపీ బీజేపీ పెద్దలు ఢిల్లీతో కలిసి మాట్లాడాలి, వాళ్ళతో ఒక ఒప్పందానికి ఫైనల్ చేయాల్సిన ఒక అవకాశం ఉందనేది బీజేపీ నేతలు భావిస్తున్నారు. రోహిత్. రైట్ కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై బీజేపీ కసరత్తు చేస్తోంది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. 10 అసెంబ్లీ స్థానాలను 5 ఎంపీ సీట్ల కోసం పట్టుబడుతోంది. పార్టీ పెద్దలతో ఢిల్లీలో పురంధేశ్వరి చర్చలు జరుపుతున్నారు. బీజేపీ అడుగుతున్న నియోజకవర్గాలు కూడా మేము చెప్పాం. విశాఖ నార్త్, పొద్దుటూరు, ఆళ్లగడ్డ, ధర్మవరం, రాజమండ్రి, పి గన్నవరం, కదిరి, కైకలూరు, ఒంగోలు, నెల్లూరులో ఏదైనా ఒక 2 నియోజకవర్గాలు, ఒంగోలులో ఒక నియోజకవర్గం, నెల్లూరులో ఒక నియోజకవర్గం ఒక సీట్ను అడుగుతున్నారు. ఇక పార్లమెంటు స్థానాలు చూసినట్లయితే తిరుపతి, విశాఖ, నరసాపురం, రాజంపేట, రాజమండ్రి ఈ 5 స్థానాలను తమకు కేటాయించమని బీజేపీ అడుగుతోంది. దీనిపై ఈరోజు దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారికంగా అనౌన్స్ చేయడానికి ఒక 2-3 రోజుల సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.